ముంబై ఇండియన్స్ హైదరాబాద్ జట్ల మధ్య 33వ ఐపీఎల్ మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా గురువారం రోజున జరగనుంది. ఈ సీజన్లో ముంబై జట్టు ఇప్పటివరకు వాంఖడే స్టేడియంలో 2 మ్యాచ్లు ఆడగా ఒక మ్యాచ్లో ఓడిపోయి ఒక మ్యాచ్లో విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ ముంబై ఈ 2 జట్లు వరుసగా ఓటములు ఎదుర్కొన్నప్పటికీ తాము చివరగా ఆడిన మ్యాచ్లో గెలుపు సాధించి మంచి జోష్లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ముంబై ఇండియన్స్ జట్టు 7వ స్థానంలో ఉండగా హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ముంబై హైదరాబాద్ జట్ల మధ్య ఈ సీజన్లో ఇంకా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఏప్రిల్ 17న ఒక మ్యాచ్, ఏప్రిల్ 23న మరో మ్యాచ్ జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ 2 జట్లు పాయింట్స్లో వెనుకబడి చెరో 4 పాయింట్స్ మాత్రమే కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లే ఆఫ్ రేసులో నిలబడాలి అంటే ఈ 2 జట్లు వారికి మిగిలిన 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లను గెలవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుండి వీరు ఆడబోయే ప్రతి మ్యాచ్లో గెలుపు కీలకంగా మారనుంది. ఇటువంటి నేపథ్యంలో హైదరాబాద్ ముంబై జట్ల మధ్య జరగబోయే 2 మ్యాచ్ల ఫలితాల వల్ల ఈ 2 జట్లలో ఒక జట్టుకి భారీగా లాభం చేకూరుతుంది. మరో జట్టుకి ప్లే ఆఫ్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలున్నాయి. అదే చెరో మ్యాచ్ గెలిస్తే 2 జట్లకు తలో 2 పాయింట్స్ అయితే వస్తాయి. కానీ ఎవరికీ పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పుడు వారు మిగిలిన 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లను తప్పక గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ 2 మ్యాచ్లను అడ్వాంటేజ్గా తీసుకుని ఇద్దరిలో ఎవరో ఒకరు 2 గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో ముందుకు సాగడానికి మరింతగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతున్నాయి, ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ సీజన్లో వాంఖడే పిచ్ ఎలా వ్యవహరిస్తూ ఉందో గమనిస్తే అక్కడ జరిగిన 2 మ్యాచ్లు విభిన్న రీతిలో జరిగాయి. కోల్కతా జట్టేమో వాంఖడే పిచ్పై 116 పరుగులకు అవుట్ అవ్వగా ఆర్సీబీ ఏమో 221 పరుగులు చేసి అదరగొట్టింది. ఈ పరిస్థితుల్లో ముంబై ఒక ప్రత్యేక వ్యూహం అనుసరించే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ను దృష్టిలో ఉంచుకుని క్లిష్టమైన పిచ్ను ముంబై యాజమాన్యం తయారు చేయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు బ్యాటింగ్ పిచ్ అయితే భీకరంగా ఆడతారు. అదే పిచ్ క్లిష్టంగా ఉంటే చేతులెత్తేస్తున్నారు. ఈ సీజన్ చాలాసార్లు ఇది రుజువైంది. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ బౌలర్లు కూడా అంత గొప్ప ఫామ్లో లేరు. కాబట్టి ముంబై జట్టు క్లిష్టమైన పిచ్ను సిద్ధం చేసి ఎస్ఆర్హెచ్కు చెక్ పెట్టాలని భావిస్తోంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు కొద్దిగా ఓపికతో బ్యాటింగ్ చేయాలి. లేదంటే బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలడం ఖాయం. మరి ముంబై సంధించబోయే క్లిష్టమైన పిచ్ అనే అస్త్రాన్ని ఎస్ఆర్హెచ్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. ముంబై జట్టు ఎటువంటి మార్పులు లేకుండా ఢిల్లీ జట్టుతో ఆడిన టీంతోనే బరిలోకి దిగనుంది. ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే ఆ జట్టు ఒక్క మార్పు చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. జీషాన్ అన్సారీ గత కొన్ని మ్యాచ్లుగా చెత్తగా బౌలింగ్ చేస్తూ నిరాశపరుస్తున్నాడు. ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వాంఖడేలో ఎక్కువ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న రాహుల్ చాహర్ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. ఈ సీజన్లో వాంఖడే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తోంది. కాబట్టి హైదరాబాద్ జట్టు ఒక స్పిన్నర్తో మాత్రమే బరిలోకి దిగనుంది. అదే ముంబై జట్టు విషయానికి వస్తే ఆ జట్టులో ఎక్కువ మంది ఆల్రౌండర్లు ఉన్నారు. కాబట్టి ఆ జట్టు శాంట్నర్ అలానే కరణ్ శర్మ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే 2 జట్లలో బ్యాటింగ్ ఆర్డర్ కొద్దిగా పేలవంగానే ఉంది. ఎవరు అవుట్ అయిపోతారో తెలియని పరిస్థితి. చూడ్డానికి 2 జట్ల నిండా భారీ హిట్టర్లు కనపడుతున్నా వారి ఫామ్ ఈ సీజన్లో అంత నిలకడగా లేదు. కాబట్టి బ్యాటింగ్లో 2 జట్లు కూడా సమానంగానే ఉన్నాయి. కానీ బౌలింగ్ విషయంలోనే అసలు తేడా ఉంది. అదేంటంటే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అలానే స్పిన్ విభాగంలో హైదరాబాద్ జట్టు కంటే ముంబై జట్టు బలంగా ఉంది. బుమ్రా చేరికతో ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ మరింత బలపడింది. అదే సమయంలో హైదరాబాద్ జట్టు బౌలర్లు చాలా పేలవమైన బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నారు. ఎవరూ కూడా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయకపోవడం ఆ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. గత మ్యాచ్లో పంజాబ్పై హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి కట్టడి చేసినప్పటికీ అతడు అదే కన్సిస్టెన్సీని మిగతా మ్యాచ్ల్లో ఎంతవరకు కొనసాగిస్తాడు అనే దానిపై క్లారిటీ లేదు. షమీ ధారాళంగా పరుగులు సమర్పించుకుని తలనొప్పిగా మారాడు. ఇక ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ ఈ సీజన్లో అన్ని జట్ల కంటే వర్స్ట్ స్పిన్ బౌలింగ్ అని చెప్పొచ్చు. ఈ పరిస్థితిలో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవాలి అంటే అది పూర్తిగా బ్యాటర్ల చేతిలోనే ఉంది. ఈ మ్యాచ్లో ముంబై జట్టుకు 60% గెలిచే అవకాశం ఉండగా హైదరాబాద్ జట్టుకు 40% గెలిచే అవకాశం ఉంది. మరి మీ దృష్టిలో ఏ జట్టు విజయం సాధిస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.